అంగన్వాడీ కార్మికులు టీచర్లు అందరూ కూడా వారు సమ్మె బాట పట్టారు. దాదాపు 7 రోజులుగా వాళ్ళు ప్రశాంతంగా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి, అమ్మ మీకు ఇచ్చినది నేను ఇంత చెప్పాను, ఇంత చేస్తున్నాను, దీన్ని ఆదుకోండి, తర్వాత దీన్ని అంతా కూడా మీరు అంగీకరించండి అని చెప్పకుండా ఈరోజు తగాదాలు పెడతా ఉన్నావు. పోలీసులకి అంగన్వాడీ వర్కర్లకు తగాదా పెడతా ఉన్నావు. అదేవిధంగా పాపం వాలంటీర్లు వాళ్ళు కూడా 5,000 రూపాయలకు పనిచేసేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి తగాదా పెడతావు. నేను పేదవాళ్ళ కోసమే ఉన్నానని చెప్పేవాడివి, ఇవాళ పేదవాళ్ళ పిల్లలకి పేదవాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకి మరింత పేదవాళ్ళకి నువ్వు తగాదా పెట్టి నువ్వు మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో దర్జాగా ఉంటావు. పైగా నేను పేదవాళ్ళ కోసం పోరాడతానని చెప్తావు. సిగ్గుందా నీకు? సిగ్గులేని దద్దమ్మ. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? నువ్వు తెలంగాణలో ఎట్లుంటే వాళ్ళకంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నావు. మరి ఇవాళ తెలంగాణలో 18,000 రూపాయలు ఇస్తున్నారు కదా. నువ్వు ఇక్కడ 19,000 ఇవ్వు. అయితే లేదు, 19,000 ఇవ్వలేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నువ్వు కూడా 18,000 ఇవ్వు. నువ్వు అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా చెప్పింది అమలు చేయవు, తెలంగాణ ఇచ్చింది ఇవ్వవు, పైగా వాళ్ళపైన తాళాలు పగలు కొడతావా? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, 3 నెలలు ఆగు, 3 నెలల తర్వాత నీ తాళం కప్ప పగిలిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా వాళ్ళంటే ఏమో కానీ ఈ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ప్రజలతో సంబంధం ఉన్నవాళ్ళు. పైగా ఈరోజు వాళ్ళ సమ్మె చేస్తే వాళ్ళకు మద్దతుగా పిల్లల తల్లిదండ్రులు వచ్చి కూడా కూర్చుంటున్నారంటే ప్రభుత్వం దీన్ని చూసేనా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా సమ్మెలు చూశాను. సమ్మె జరుగుతుంటే వాళ్ళ సమస్య అనుకుంటారు తప్ప ప్రజల మద్దతు తక్కువ ఉంటుంది. ఓన్లీ పొలిటికల్ పార్టీస్తో మేము మద్దతు ఇస్తూ ఉంటాం. కానీ వాళ్ళ అంగన్వాడీలకు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు వచ్చి కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారంటే ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. అమలు చేసేంత వరకు కూడా వాళ్ళందరూ కూడా ధైర్యంగా పోరాటాన్ని చేయాలి. వాళ్ళ పోరాటానికి సంపూర్ణంగా వామపక్షాల తరఫున, సిపిఐ తరఫున మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మద్దతు ప్రకటించడమే కాదు, అవసరమైతే ప్రత్యక్షంగా మా కార్యకర్తలందరూ కూడా రంగంలోకి దిగుతాం, వారికి అండగా ఉంటాం. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా సిద్ధం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.